వైసీపీ పాలనలో బిందు సేద్యం పథకంలో రాయితీలు అమలు కాక ఇబ్బందులు పడిన రైతులు కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్నారు. గతంలో 5 ఎకరాల వరకే రైతులకు రాయితీ వర్తించగా ప్రస్తుతం 10 ఎకరాల వరకు 90% రాయితీ వర్తించేలా నిబంధనలు సడలించారు. చిన్న సన్నకారు రైతులకు, ఎస్సీ ఎస్టీలకు అనుకూలంగా బిందు సేద్యం రాయితీ పథకంలో మార్పులు చేయడంతో అనంతపురం జిల్లా రైతులు బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు ప్రయోజనాలు కల్పించడానికి బిందు, తుంపర సేద్యం పరికరాల రాయితీ పథకానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. అనంతపురం జిల్లాలో 2025-26లో కూటమి ప్రభుత్వం 18,000 హెక్టార్లలో డ్రిప్ పరికరాలు మంజూరు చేసి బడ్జెట్లో కేటాయింపులు చేసింది. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులంతా దరఖాస్తు చేయడంతో డ్రిప్ పరికరాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఫిబ్రవరి నాటికే ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం 18,000 హెక్టార్లు పూర్తయిపోయి రైతుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో అర్హులైన రైతులందరికీ డ్రిప్ పరికరాలు అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో మన గవర్నమెంట్, మన డిపార్ట్మెంట్, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మరి కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ ఏపీ వారు నిర్దేశించిన లక్ష్యము ఈ సంవత్సరానికి, అంటే 25-26 సంవత్సరానికి 18,000 హెక్టార్లు జిల్లాకు, మన జిల్లాకు అన్నమాట. ఇందులో మనము 18,000 అచీవ్ అయ్యి మళ్ళీ ఒక 4,000 హెక్టార్లు ఎక్కువ చేయడానికి మన కలెక్టర్ గారు అనుమతి తీసుకున్నారన్నమాట. 35 మంది ఎంఐ కంపెనీలో అందరూ కూడా 14,854 హెక్టార్లకు మెటీరియల్ సప్లై చేయడం జరిగిందనమాట. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. అది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. కూటమి ప్రభుత్వం బిందు సేద్యం పరికరాలు అందిస్తూ ఉండటంపై అన్నదాతల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పోయిన సంవత్సరం డ్రిప్ కొనేకపోయినాను. డ్రిప్ కొనేకపోతే ఆ డ్రిప్ మితిమించిన రేటు చెప్పేసినారు. మాటి సంవత్సరం కొనలేక నేను ఏదో అంతలోకి కూటమి ప్రభుత్వం వచ్చేసింది. వచ్చినాక అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న రోజులకే 20 రోజులకే వచ్చేసింది నాకు డ్రిప్. చేసుకున్నాక మళ్ళీ వెనకనే పంట పెట్టుకొని చేసుకున్నాను. నాకు ఇప్పటికైతే బాగుంది, డ్రిప్ గురించి బాగుంది. గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నాను కానీ రాలే. ఈ ప్రభుత్వంలో డిప్పులు అప్లై చేసిన నెలకే వచ్చింది. నేను పైరు కూడా ఎమ్మడే పెట్టుకున్నాను. సాంబారు, ముట్టికాయ పెట్టినాను. ఇప్పుడు కూడా 2వ పైరు పెట్టుకున్నాను. ఈ ప్రభుత్వంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ డ్రిప్ బాగా నాణ్యతగా ఉంది. దాదాపు 10 పంటలు అంటే 5 సంవత్సరాలు మేము దాన్ని ఉపయోగించుకుంటాం. వైఎస్ఆర్ గవర్నమెంట్లో మేము పెట్టుకున్న అప్లై చేసినా రాలేదప్పుడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్ట్ నెలలోనే మాకు డ్రిప్ ఇవ్వడం జరిగింది. ఈ గత ప్రభుత్వంలో తిరిగి సోలిపోయినాము డ్రిప్ కోసము. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆఫీస్కి పోయి అడిగితే అప్లై చేసుకోండి, ఒక నెల రోజుల్లో వస్తుందని చెప్పినారు. చేసుకుని వచ్చింది. ఇప్పుడు డ్రిప్ ఇప్పుడు మేము గత ప్రభుత్వంలో మాకు వాళ్ళు ఏమి ఇవ్వడం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా 90%లో మాకు అంత డ్రిప్ సాయం చేస్తున్నారు. బాగా అన్నీ బాగా అందినాయి. మాకు అన్ని మొత్తం ఫిల్టరు, పైపులు, లాటరీ అన్ని మొత్తం ఇచ్చినారు మాకు. అనంతపురం జిల్లాలో బిందు సేద్యం పరికరాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న విషయం కలెక్టర్ ఆనంద్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా మరో 5,000 హెక్టార్లకు డ్రిప్ పరికరాలు మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దరఖాస్తు చేసిన అర్హులపై రైతులందరికీ ఈ నెలాఖరులోపే డ్రిప్ పరికరాలు మంజూరు కానున్నాయి. ఎస్సీ ఎస్టీ రైతులకు 100%, 5 ఎకరాల వరకు 100% సబ్సిడీ వర్తింపజేయడం జరిగింది. ఇతర రైతులకు 90% సబ్సిడీ వర్తింపజేయడం జరిగింది అన్నమాట. మన ప్రభుత్వం తీసుకున్న ఈ 2 స్టెప్స్ వలన మనకు ఎక్కువ మంది రైతులకు మనము డ్రిప్, స్ప్రింక్లర్ మనకు ఎలిజిబుల్ అయ్యి ఆ స్కీమ్ వర్తింపజేయడం జరుగుతుంది. అచీవ్ చేయడంలో ముఖ్య పాత్ర కూడా మన ఎంఐ కంపెనీలు పోషిస్తున్నాయన్నమాట. ఈ కరువు జిల్లా అనేటువంటి అనంతపురం జిల్లాలో కొంచెం చేయాలంటే కూడా కొంచెం కత్తి మీద సాము వంటి ఇది అనమాట. అండ్ వాళ్ళు మెటీరియల్ సప్లై చేయడము, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మెటీరియల్ సప్లై చేయడం, ఇన్స్టాల్ చేయడము, ఇవన్నీ చేయడం మూలాన కూడా మనము అచీవ్ చేయడం జరుగుతుంది. ఉద్యాన పంటల సాగులో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉండటంతో ప్రభుత్వం ప్రణాళిక చేసిన హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టులో
అనంతపురం జిల్లాకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు అవకాశం సద్వినియోగం చేసుకునేలా అధికారులు అన్నదాతల్లో చైతన్యం కల్పిస్తున్నారు.